ఆర్డీఓ దగ్గరికి రైతుల సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను, నియోజకవర్గ సమన్వయకర్తగా వెంకటాచలపతి గారు, ఆయన ఆధ్వర్యంలో రైతులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేంటంటే తరతరాలుగా దాదాపు సంవత్సరాలు 50 సంవత్సరాలు, మినిమం 50 సంవత్సరాలు రైతులు భూములని సేద్యం చేసుకుంటూ తద్వారా పంటలు పండించుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఈరోజు దానికి రైతులు శిస్తులు కట్టున్నారు, దానికి సర్వీసులు ఉన్నాయి, దానికి ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి. అందరూ కూడా పేద రైతులు. అయితే ఈ రోజు వరకు కూడా వాటికి పట్టాలు ఇష్యూ చేయకుండా పోగా వాళ్ళని గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారికి మేము దాన్ని తెలియపరచడం జరిగింది. ఇంతకుముందు కూడా ఆర్డీఓ గారికి ఇచ్చున్నారు. మళ్ళీ కూడా ఈరోజు మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము మేడం గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. మేడం గారు మేము దానిపైన సర్వే చేసి దాంట్లో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా చూసుకొని తప్పనిసరిగా పేదవారికి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి ఆమెకి నిజంగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రెండవది, ఆల్రెడీ నెల రోజులకు ముందు మాతమ్మ గుడి విషయమై చెంగలమ్మ గుడి పక్కన ఉన్నటువంటి మాతమ్మ గుడిని ఆక్రమణకు గురైందని చెప్పి మేము ఆల్రెడీ ఇదే ఆర్డీఓ గారికి మేము వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా మేడం గారు మాకు ఒక 3 వారాలు గడువు ఇవ్వండి, మేము సర్వే చేసి దాన్ని ఒక పొజిషన్ తీసుకొని వస్తాం, దాని వివరణ మేము చేస్తామని చెప్పి, న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మేడం గారు దాన్ని హెచ్చరించినప్పుడు మేడం గారు కూడా మేము ఆల్రెడీ సర్వే చేస్తున్నాం, మా సర్వే టీం అంతా కూడా చేసుకుని వచ్చారు, ఇంకా కొద్ది రోజుల్లో దాన్ని కూడా ముగిస్తామని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మేము ఇది త్వరగా చేయాలని ఆర్డీఓ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. రైతులకు అన్యాయం జరిగితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఆర్డీఓ ఆఫీస్ కాడికి పరమటకండిగ రైతులు, మనాలపోలు రైతులు, సూలూరుకు సంబంధించిన రైతులు మొత్తం మంది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వచ్చి ఆమెని, మేడం ఇంతకుముందు మేము మీకు ఆ పొలం గురించి 1 సంవత్సరం క్రితం మీరు సూలూరుపేట ఆర్డీఓ పదవి తీసుకున్న తర్వాత మీకు వచ్చి సమర్పించాము, దాని గురించి తర్వాత మీరు పట్టించుకోలేదు అని మేము ఎన్నో విధాలుగా చెప్తే మేడం గారు ఈరోజు వరకు పరమటకండిగ విషయం ఏంటంటే దాని గురించి కొన్ని సమస్యలు వస్తున్నాయండి అని అంటుంది. అవి ఎందుకు వస్తున్నాయి? గత 50-60 సంవత్సరాలుగా వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ బిడ్డలు అందరూ ఈరోజు ఆ పొలాన్ని సాగు చేసుకొని వాళ్ళు బతుకు జీవనం సాగిస్తూ ఉంటే ఈరోజు వచ్చి ఇంతకాలం చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వాలు ఇంతవరకు దాని గురించి పట్టించుకోకపోగా మళ్ళీ ఏదో ఒకటి వీటి గురించి చెప్పడం, వాళ్ళు వచ్చారు అర్జీ పెట్టారు, వీళ్ళు వచ్చారు అర్జీ పెట్టారని మమ్మల్ని హింసించడం ఇది సవారీతిగా లేదు. ఇంకనైనా ప్రభుత్వం అధికారులు మనసు పెట్టి ఆ పేదవాళ్ళకి అక్కడుండే ప్రతి ఒక్కరు 90% ఎస్సీ ఎస్టీ కులానికి చెందినవారు, ఎందుకు వాళ్ళకి ఎవరు? వాళ్ళు ఈ 24 గంటల ఆ పొలాల్లో ఈరోజు ఎంక్వైరీ చేయండి, ఆ పొలాల సాగులో ఉన్నాయా లేవా ఒకసారి పరిశీలించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఎంత అన్యాయంగా వాళ్ళని ఈ మరి హింసించడం, వాళ్ళ తండ్రులు పోయారు, వాళ్ళ తాతలు పోయారు, ఈరోజు వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళ బిడ్డలు చేసుకుంటున్నారు. ఇంతమంది చేసుకుంటే శిష్యులు కట్టించుకున్నారు, కరెంటు బిల్లు ఇచ్చారు, కరెంట్ సర్వీసులు ఇచ్చారు, అన్నీ ఇచ్చున్నారు. మరి ఈరోజు ఎందుకు అభ్యంతరం, ఎందుకు చేయలేకపోతున్నారు అనేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మనసు పెట్టి ఆ పేదవాళ్ళకి న్యాయం చేయమని కోరుతూ సెలవు తీసుకున్నాను.